తాతలకు ముద్దాత. ఏంటి తిరగాసు? మీరెవరో వచ్చిన పని ఏంటి? మీరు బయట పని. అయ్యా, నా పని మీ ఆశీస్సులు అక్షంతలు పుచ్చుకోవడం. కూకోండి. కూర్చోను. మీ ముందు కూర్చునే యోగ్యత ఇప్పుడు నాకు లేదు. మీరు నన్ను మంత్రి చేశాకే కూర్చోటం. ఏంటా ఏదో అంత బారా? ఏమీ తెలియనట్టు బావగారు. అయ్యా, మిమ్మల్ని పరాభవించిన ఆ మంత్రి పెద్ద మర్రి చెట్లాగా కూలిపోయాడు కదా. వాడితో పాటు గవర్నమెంట్ మొత్తం పడిపోయింది కదా. మరి పోలేంటి? ఇదిగో వాడికి అంత అత్రంతో వేసారు పేపర్లోనే. అయ్యా, సంగతిది. ఈసారి ఎలక్షన్ కి మా పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. గెలిస్తే అది మీ చేతిలో ఉందనుకోండి, మంత్రి సీటు కూడా టికెట్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ శాఖ రావాలో వాటాలు వేసేసుకుని లోపలికి అడిగి అగ్రిమెంట్లు కూడా రాసేసుకున్నాం. నాది ఆర్థిక శాఖ. అందుచేత ఇలా నేను గెలవటం, అలా మంత్రిని అవ్వటం, అలా నేను మంత్రి కాగానే ఇలా మా అమ్మాయి డాక్టర్ ఉషారాణి ఎంబీబీఎస్ మీ కోడలుగా కట్టి పెట్టడం ఖాయం. మామయ్య గారికి దండం పెట్టమ్మా. మంత్రి గారు ఏం కొన్ని ఇందులో తిరగసేంటి? తమరకు తెలియదే ఉంది. తమర వత్తాసు లేదే ఎందులోనూ ఎవ్వడూ పాస్ కాలేడు కదా. పాండవుల పక్కన శ్రీకృష్ణ పరమాత్మల తమరు నా పక్కన నిలబడాలి. నన్ను దీవించి 1 లక్ష రూపాయల అక్షంతలుగా నా మీద చల్లాలి. ఈ ఎలక్షన్ చక్రం తిప్పాలి. అమ్మో, 1 లక్ష రూపాయలే? మా మంత్రి గారు అనేది ఏంటంటే, మీరు పేదలకు మంత్రులు, మీరు మాకు మంత్రులను. ఇంతగా ఆయన చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన 1 లక్ష చెక్కు రూపంగా ఇస్తాము, మీరు ఎమ్మెల్యే అయి మంత్రి సీట్ ఎక్కాక అప్పుడు దాన్ని బ్యాంకులో వేసుకుని క్యాష్ తీసుకోండి అని. అయ్యా, తమరి మంత్రి గారి బుర్ర బందరు పర్ర. మనం కొబ్బరి తోట వేసినప్పుడు అది పెరిగాక కాయా కళ్ళు దిగాక నీళ్లు పోస్తా ఉంటామండి. అలాగే ఇదిను ఎలక్షన్ ముందు 70 ఇవ్వటం, గెలిచిన తర్వాత మీరు ఇచ్చేదేమిటి? మంత్రి గారు కూతుంటే మైలున్నర క్యూ ఉంటుంది ఎదురు కట్నాలతో. అయితే 10 గింజలు నాడితే 1 లక్ష గింజలు పండుతాయి. మరి 1 లక్ష నాడితే అంతేకన్నా. మీరు గెలవడం గ్యారంటీ, మంత్రి గారు కుర్చీలో కూకోవడం గ్యారంటీ, నేను మంత్రి గారు ఇయ్యంకుడు రావటం డబుల్ గ్యారంటీ. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం. ఓ దుర్మార్గుడిని పడగొట్టి మంచి నిలబెట్టడం కోసం మీరు నడుము కట్టాలి. అలాగే అలాగే అంటే చాలదు, మీరు ఎలక్షన్ లో నిలబడి మంత్రి కుర్చీ ఎక్కి రాజ్యం చేసి. నాకు కాలేదయ్యా. 18 మంత్రిగిరి అయ్యా, నాకు కాలేదయ్యా అంటుంటే. నాన్న మంత్రి పదవట. మంత్రి పదవా? అదే కదా. నేనా? చచ్చా, నుంచో నాన్న, ఎలక్షన్స్ లో నుంచో నాన్న. నించుంటే మంత్రి సీటు గ్యారంటీ. ఉండండిరా, నీకెవరా బుర్ర ఉందా అని. నేనంట మంత్రినంట. 22. ఏ ఎందుకు కాకూడదంట? మంత్రులు మనుషులే. ఒకప్పుడు ప్రజల కోసం ఆస్తుల్ని ధారపోసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం ప్రజల్ని ధారపోస్తున్నారు. అంతే డిఫరెన్స్. ఏ పని చేయకుండా మీరు గెలుస్తారు. పూచి నాది. ఏమయ్యా, పిలిచి పిల్లనెత్తానంటే కాలేదంటావే? నాకేం బట్టే, నా గొడవలో సరిపడా ఉన్నాయి. నీకెన్ని గొడవలున్నా సుబ్బారాయుని దెబ్బ కొట్టి తిరాలి. కరెక్ట్. ఆయన 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఓ పెద్ద పందికొక్కుని పోటీకి నిలబెడుతున్నాడు. వాడు గెలిచి మంత్రి అయితే ఇద్దరూ దేశాన్ని పంచుకు నంచుకు తినేస్తారు. తింటే తిన్నే నాకే. నాకేమంటే ఎలాగండి? దేశంలో మీరు ఒకళ్ళు కారా? పనంతా పాడు చేసే. నువ్వు ఉండవయ్యా, నీకు నచ్చకపోతే పాయ్, నేను నిలబడతాను. నువ్వా? ఏ పనికిరానా? నీ మొగం నీకేడు చదువా సంజ? దేశ సేవకి చదువు సంధ్యలు కాదు ముఖ్యం, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ 2 సుబ్బయ్య కన్నా నా దగ్గరే ఎక్కువ ఉన్నాయి. ఎవరేమన్నా సరే నేను నిలబడతాను. ఖర్చు ఎంత అవుతుంది వకీలయ్యా? అబ్బే 25 లోపు, అది నేను చూసుకుంటాను. మానవ రచ్చకెక్కడం నాకేం బాగలేదు. ఒప్పుకోనన్నా. పనిచేస్తానన్నా. అమ్మ గెలుస్తుంది, తప్పు కూడా మంత్రి అవుతుంది. అవునా? ఓకే. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి, రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. ఆగలగా ఏరా, నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా?
ద్రోహం నీకు కాదు బావా, ఎగస్ పార్టీ కుటుంబానికి. అన్నపూర్ణమ్మను నిలబెట్టింది నువ్వే కదా. లేకపోతే వాళ్ళ అబ్బాయి బాబ్జీ విద్యార్థి నాయకుడు నిలబడతా అన్నాడు. నిలబడితే ఏంటంట? విద్యార్థులంతా చందాలు పోగేసి డబ్బిస్తామన్నారు. నిలబడితే విద్యార్థుల ఓట్లు 66,000 అటే పోతాయి కదా. అందుకని నేను వెళ్ళి మతలపు చేసి తికమక పెట్టి ఏంటి వాళ్ళ అమ్మని నిలబెట్టాను. ఆడికైతే పడతాయి కానీ వాళ్ళ అమ్మకే ఉట్టి ఆడదానికి ఎవడెత్తాడు బాబా ఓటు. రేపు ఆవిడ ఓడిపోయాక నువ్వు మంత్రి గారు కారులో ఆ పేటకెళ్ళి ఆ గుమ్మంలో నిలబడి పెళ్లి నవ్వచ్చు, ఫోటోలు కూడా దిగొచ్చు. నీ అమ్మగడు బంగారం గాను నీ బుర్రలో ఎంత గుంజుందంట్రా. రాజకీయం అంటే అదే కదా. అక్కడే ఉండి వాళ్ళ గుట్టుమట్లన్నీ మన క్యాంపుకి జారేసి మరి ఇక్కడికి వచ్చేసావేంటి? ఎల్లు ఎల్లు. నస 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 ఏంటి నస 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 అంటే క్యాసు. క్యాసా? ఓహరిని ఇదిగో 10,000 సరిపోద్దా? అంత కుర్రకారు జనం కదా, వాళ్ళని దారి మళ్ళించాలంటే. సరే ఇదిగో ఇంకో 10,000 గెలిచాక కలుసుకుందాం. మరి నువ్వు వెళ్ళు ఎల్లు. ఓ మహాలక్ష్మి, మంచి వాళ్ళనే గెలిపించు. కుంట దేహ శుద్ధి తప్పదంబడు చిప పప తప్పులకు బెక బెక బావరు బాబ్జీ ఏమిటది? మీరు బ్యాన్ చేసిన పేరు కాయలు సార్. బాబ్జీ అవును సార్, వీటి పేరు ఎత్తకూడదన్నారు కదా. పేరే బ్యాన్ చేసినప్పుడు వాటిని క్లాస్కి ఎలా తెచ్చావు? మా ఇంట్లో ఈవేళ అసలు ఏం వండలేదండి, అందుకని లంచ్కి ఇవి తెచ్చున్నానండి. ఇవి బెల్లం ముక్కో పంచదార కలుపుకుని తినరా బాగుంటుందని మా అమ్మ చెప్పిందండి. సైలెంట్. పుస్తకాలు తీయండి అక్కడ. A 1, a 2, a 3, a 4, a 1, a 2, 3, a 4, a 1, 2, a 3, 4, a 1, 2, a 1, 2, 3, 4, pa 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 pa, da 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 do da da do do do. పోజు కొట్టిన గాజు బొమ్మ నీవులే, ఆకు ముందు సామెత తెలుసుకుంటే మేలులే. కుక్క కాటు నీదిలే, చెప్పు దెబ్బ నాదిలే. ట్రిక్కులన్నీ చేసిన పప్పులింక బుడకబే. బుసలు కొట్టు నాగమా, పడగ కాస్త దిల్సుమా. బుసలు కొట్టు నాగమా, పడగ కాస్త దిల్సుమా. చంపకాయ చేతికిస్తే లెంపకాయ తప్పదమ్మడు. చిప పప పప్పుల కుప్ప బెకా బెకా బావురు కప్ప. ఓ మలేడీ డి డి నంబర్ 1 కిలాడి, నువ్వు వల్లాడి డి డి పోతావే అమ్మాడి. చిప పప పప్పుల కుప్ప బెకా బెకా బావురు కప్ప.
హద్దు మీరావు. నిన్ను నేను కూడా లెంపకాయ కొట్టగలను, కానీ కొట్టను. ఏ నాకు సభ్యత ఉంది కాబట్టి. అయితే కారెందుకు ఆపావు? నీకు కూడా చదువు సంస్కారం ఉన్నాయనుకుంటున్నాను కాబట్టి. ఏదో ఆవేశంలో కొట్టాను, సారీ అని చెప్పు. నేను చెప్పను. చెప్పు. నన్ను కొట్టిన చెంపదెబ్బ మా విద్యార్థులందరికీ తగిలింది. సారీ చెప్పు. సారీయా? చెప్తాను. మన బంగారు తల్లి కాబోలు. డాడీ డాడీ వాడిని అరెస్ట్ చేయించు. అలాగేనమ్మా. సర్కులా అని అరెస్ట్ చేసే. కాదు, జైల్లో వేసి ఊరేయించేయి. 88, 89. అలాగేనమ్మా. 90, 91. అల్లుడా జైల్లో వేసి ఊరేయించాం. ఎవరినమ్మా? వాడే డాడీ, ఆ రాస్కల్, ఆ పోకిరి. నీకు తగిలే వాళ్ళందరూ వాడలే కదా. వీడి పేరేమిటి అని? నేను ఆ నోట్తో చెప్పను. వాడే మొన్న అన్నయ్యకి మస్కా ఇచ్చిందే ఆ నర్స్ పిల్ల, తాను అన్నగాడు. ఓహో, మన భద్రయ్య కొడుకా? వాడు మంచాడేనమ్మా. నోట్లో వేలెడితే కొరకలేడు. వేలు పెట్టి చూడు, వేలు కాదు, మనుషుల్నే కొరుకు పీక్కు తినేస్తాడు. కానిబల్ అంటే నరమాంసాహారి. నోర్మే. ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం, ఈవేళ కొడుకు నిర్వాహకమునా? ఏమిటమ్మా? ఏమిటి ఏంటి? నన్ను నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాస్ కు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా, కొబ్బరి చెప్పులు తెస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు గడించాం, గొప్పే కదా. ఆ మాటకు వచ్చాడు బాబు కూడా కొబ్బరి కూలే కదా. అది కాదు నాన్న, వాడు వాడు నన్ను నిన్ను నిన్ను ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా? ఏం చేయలేదు. మరి అబ్బా, అది కాదు నాన్న. Shut up! నేనా పాట? చెప్పు తల్లి, ఏమిటి? మరి హ, మరి చెప్పమ్మా. అదే అదే నాన్న, వాడు ఆపరేట్ చేశాడు. ఆ? ముద్దెట్టుకుని చేదన్నాడు. ఛీ, వెధవ రాస్కల్. అందరిలో సర్కిలా అని అరసే. సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా, అటెండెన్స్ కి. ఉద్ధరించాడు రాస్కెల్. ఆడికి ఎన్ని గుండెలు, ఎంత పొగరు. హలో కాలేజీయా? నేను సుబ్బారావు గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, అలాగే. ఏమోకే? ఏంటి ఓకేనయ్యా? నా బొంత. అలాగే సార్, అలాగే. ఏనోయ్యా, ఆ భద్రయ్య కొడుకుని అర్జెంట్ గా డిస్మిస్ చెయ్యి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బడిలోకి రాకుండా డీబోర్డ్ చెయ్యి. ఓకే. వాడి పేరు నాన్న. ఆడి పేరేంటయ్యా? ఓకే సార్, ఓకే. అదే తెలీదు, కనుక్కుంటాను. బాబ్జీ, బిఎస్సి సెకండ్ ఇయర్. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. సార్, కారణం ఏదన్నా చెబుదామా అక్కర్లేదా? నేను చెప్పడమే రేతనం. మా కాలేజీ నేను పొమ్మన్నాను, నేను డిస్మిస్ అంటే డిస్మిస్. కొలువైనాడే ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే. కొలువైనాడే ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయడే.
పురిడి పెట్టి బురిడి కొట్టి ధరలో పుట్టి ధరలే పెంచి పురిడి పెట్టి బురిడి కొట్టి ధరలో పుట్టి ధరలే పెంచి కొలువైనాడే ఊరి కొలువైనాడే మా కొబ్బరికాయలు సుబ్బారాయుడే. కోనసీమ తోటల్లోన కొండ ముచ్చు వీడేనమ్మా, కొబ్బరికాయ చూశాడమ్మా, కోకిలాగా గెంటాడమ్మా, తాళ్లే పేనాడు మారా ముళ్ళే వేశాడు, తైలం తీశాడు మా తలకే రాశాడు, కొబ్బరి రుబ్బి సబ్బులు చేసి అమ్మాడు, సారా బట్టి పెట్టి కోట్లే పట్టాడు. ఓయమ్మో మాయమ్మో ఓయమ్మో మాయమ్మో కొలువైనాడే కొండ చిలువైనాడే మా కొబ్బరికాయ సుబ్బారాయుడే. తదిగినతో తొడగొడితే తలబడతాం తలగొడతాం, తదిగినతో తొడగొడితే తలబడతాం తలగొడతాం, ఓరోరి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు, ఓరోరి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు, పడతాం నీ పాకం తీస్తాం నీ మైకం, పడతాం నీ పాకం కం 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 తీస్తాం నీ మైకం, తగదుగుదు తగబడతాం పనిబడతాం చెరబడతాం తగదిమి తగదిమిత తగబడతాం పనిబడతాం చెరబడతాం తగదిమి 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 కొలువైనాడే కోట విలువైనాడే మా కొబ్బరికాయలు సుబ్బారాయుడే. కొలువైనాడే కోట విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొబ్బర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొబ్బర్ల సుబ్బారాయుడు కొబ్బర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్. ఈ నారికేళుని చోరగాథలు వేణులార వినుడు, తాన తందన కొబ్బరి లంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోరగాథలు మీరు, రక్షక భటుల తోడ న్యాయవాదుల తోడ మంత్రి మాన్యుల తోడ చిత్రగుప్తుల తోడ దర్పాలు మీర దర్బారు చేయు దర్జాలు చూడ తరమా మా తమాయ్ అయ్య కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. కోకాసురుడే బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. కొబ్బరికాయల సుబ్బారాయుడు అలాగే మహాప్రభు. బాబ్జీని కాలేజీలో చిత్త మహాప్రభు. అవమానం చేసిన ఆడపిల్ల చెంపలేసుకుని క్షమాపణ చెప్పి తీరాలి. చెప్పాలి చెప్పు తల్లు చెప్పాలి చెప్పి తీరాలి. కొండంత బలం కోరినంత బలగం సచ్చేడంత డబ్బు రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కిలు, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారి కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కాబోయే ఇల్లాలు. ఇంతమంది ఉన్నారు.
చివరి కురసన్నాథం చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు. సరే, తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతవి. నీకు కోపం వస్తుంది కన్నా అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసి ఉంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు. రోజు స్టేషన్ గాలిని ఇస్తే డ్యూటీ అలవాటై ఈవేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్. తేనె పట్టు మీద రాయి విసిరేవు నాన్న. శివ, నాకే నీతులు చెప్తామంటరా? నానా ఆవేశపడకో. అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. వాడికి బుద్ధి చెప్తాను. ఆ బాబ్జీ రోజు 5ంటికి ఈ దారిని వస్తాడు. ఇప్పుడు 4:30 అయింది. ఓకే, ఐటమ్స్ ఏమి కావాలి? ఐటమ్సా? అదే, ఒక సెట్టు కాలుసి విరగొట్టాలా, 2నా? నెత్తురు రావాలా కూడదా? బుర్ర బద్దలు కొట్టాలా కూడదా? నాలుగు తెగ్గొయ్యాలా కూడదా? మీరు అడిగేదాన్ని బట్టి రేటు. అమ్మో, నో 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 నో, అంత పెద్ద వద్దు. రేటు కోసమని ఐటమ్స్ తగ్గించొద్దండి, కన్సెషన్ ఇస్తాం. రేటు కోసం కాదు, కాళ్ళు చేతులు విరగొడితే ఆనక పెద్ద కేసులు గొడవలు. మీకేం భయమ్మా? మీ బాబుగారు పెద్దూరు, మీ బావగారు పోలీస్ ఇన్స్పెక్టరు, మీ మావయ్య గారు వకీలు. అబ్బే, వాళ్ళెవరికీ తెలియకూడదు. ఊరికే నేనే వాడికి బుద్ధి చెప్పాలని. అంటే పోలీస్ టైప్ దెబ్బలన్నమాట. ఐటమ్స్ పడాలి గాని నెత్తురు డాగు ఇరిగిన ఎముకలు ఉండకూడదన్నమాట. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఏ? పోలీస్ దెబ్బలు కదా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాగే, నేను ఆ పక్కనే వెయిట్ చేస్తాను. ఈ పక్కనే కూర్చోండి. ఒక్క రౌండ్ వేసుకుంటే హుషారుగా ఉంటది. చే అబ్బే, నాకొద్దు. యూ క్యారీ ఆన్. వచ్చే టైం అయింది, అక్కడే ఉండు. కాదు, ఇక్కడే ఉంటాను. ఇక్కడే బాగా
ఆ